యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈరోజు వాగ్దానముగా తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుడైన పౌలు తిమోతి ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలియజేస్తా ఉన్నాడు. మొత్తం వచనం చదువుతాను వినండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. క్రైస్తవ జీవితం పరుగు పందెం లాంటిది. దాన్ని సాధన చేయడం ద్వారానే సాధించగలమన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చేయడం అవసరం. అలాగే ఆత్మీయ జీవితం కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే వ్యాయామం సాధన చేయడం అవసరం. శరీరానికి మనం చేసే సాధన కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తిని గూర్చిన సాధన రాబో జీవితంలోనూ ఎంతో ప్రయోజనకరమైనది. అలా ప్రయోజనకరమైన వాటిలో మనం సాధన చేయవలసినది మొట్టమొదటిగా ప్రార్థన. క్రమశిక్షణ కలిగిన ప్రార్థన జీవితం క్రమం తప్పకుండా చేయాలి. ప్రార్థనని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. ఎంత ఆత్మీయంగా ఎదిగినట్లు కనిపించినా కొన్నిసార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేయటం అనేది ఒక పోరాటంలాగే ఉంటుంది. ఆ పోరాటంలో ప్రతిదినం మనం సాధన చేస్తే ఖచ్చితంగా ఒకరోజు విజయాన్ని సాధించగలుగుతాం. రెండవదిగా మనం సాధన చేయవలసిన దానిలో బైబిల్ చదవడం ప్రాముఖ్యమైనది. మన శరీరానికి ఆహారం ఆరగించడం ఎంత అవసరమో మన ఆత్మకు ఆహారము దేవుని వాక్యమే. ప్రతిరోజు 15 నిమిషాలు బైబిల్ చదవడం వలన 1 సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయవచ్చు. లేదా ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే కూడా బైబిల్ చదవడం 1 సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. 1 సంవత్సరంలో బైబిల్ చదవడం పూర్తి చేయలేదంటే దినమునకు కనీసం 15 నిమిషాలు కూడా దేవుని వాక్యం కొరకు మనం కేటాయించడం లేదని అర్థం. ఇలాంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే దయచేసి వెంటనే ఈ రోజు నుండే మార్పు కొరకు సాధన ప్రారంభించండి. బైబిల్ చదవందే భోజనం చేయను, బైబిల్ చదవందే బయటికి వెళ్ళను అని ఇటువంటి బలమైన తీర్మానాలు తీసుకొని సాధన చేసినట్లయితే ఈ విషయంలో కూడా మీరు విజయం సాధించగలరు. చివరిగా దైవభక్తి విషయంలో మనకు ప్రయోజనకరమైనది సంఘ సహవాసంలో ఉండటం. ప్రతి ఆదివారం ఆరాధనలో క్రమం తప్పకుండా పాల్పొందాలి. అలాగే వారం మధ్యలో జరిగే సంఘ నియామక కూడికల్లో అనగా గృహ కూడికల్లో, ఉపవాస కూడికల్లో మీరు పాల్పొందాలి. స్త్రీలైతే స్త్రీల కూడికలోను, పురుషులైతే పురుషుల కూడికలోను, ఇంకా యవనులైతే యవనస్తుల కూడికలోను తప్పకుండా పాల్పొందాలి. అలా పాలు పొందడం వలన చక్కని సహవాసము, సలహాలు, సమాధానం దొరుకుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రార్థన, బైబిల్ చదవడం, సంఘ సహవాసంలో ఉండడం, ఈ మూడింటిలో మనం సాధించినట్లయితే మనకెంతో ప్రయోజనకరమై ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి నిర్లక్ష్యపరచవద్దు. తద్వారా అనేకులకు మాదిరిని చూపే ఆత్మీయ జీవితం మనం జీవించగలుగుతాం. అట్టి ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితం ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నా. తండ్రి, పౌలు తిమోతికి ఇచ్చిన ఆత్మీయ సలహాలు, ఆత్మీయ హెచ్చరికలు ఈరోజు మాకు ఎంతో ప్రయోజనకరమై ఉన్నది. ప్రభా, ఈ మూడింటిలో సాధన చేయటానికి మీరు సామర్థ్యం మాకు దయచేయండి. అయా, శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటికే మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం మీరు మాకు నేర్పించండి. అది మాకు రాబో జీవ విషయంలో కూడా ఎంతో ప్రయోజనకరమైనది. తండ్రి, జయించువానికి మీతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టనిస్తానన్నారు. ఎంత గొప్ప భాగ్యం ప్రభువా మాకు. ఇక నుండి ఇహలోక మాలిన్యమని అంటకుండా అయా ప్రేమ కలిగి నిన్ను పోలి జీవించుటకు మాకందరికీ సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.